Hello my dear students and friends. Good morning to everyone. Wish you happy Shivratri to all of you. So now I want to discuss about the 1B. 1B VSQs I have to explain and how to appear the 1B examinations. Okay, without any fears. So by confident గా మనం 1Bని ఎలా రాయాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఏపీఎన్టీఎస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే కనుక సో మనకి క్వశ్చన్స్ అనేవి సేమ్ క్వశ్చన్సే వస్తున్నాయి. మనకి ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అనే ఛాన్స్ ఉండదు. ఎక్కడైనా మనం ఏదైనా చూడండి, అది 1A అవనివ్వండి, 1B అవనివ్వండి, 2A అవనివ్వండి, 2B అవనివ్వండి, మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళరండి. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మనం ఎవరైతే ఖచ్చితంగా బాగా చేస్తారో విత్ సాలిడ్ ఎగ్జాంపుల్స్ అలాగే వాడు ఇచ్చిన క్వశ్చన్స్లో మనం లెవెల్ 1 లెవెల్ 2 క్వశ్చన్స్ అంటే రామన్ 1 రామన్ 2 క్వశ్చన్స్ ఎక్కువగా తరోగా షార్ట్ ఆన్సర్లో కానీ విఎస్ఐక్యూలో కానీ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. సో ఖచ్చితంగా మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చాప్టర్ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని మీద ఇప్పుడు ఈరోజు చేస్తున్న వీడియో. సో ఖచ్చితంగా మీరు అందరూ వాచ్ చేయాలి. మీరందరూ కూడా మంచి మార్క్స్ స్కోర్ చేయాలి 1Bలో. సో 1A కూడా ఏదైనా అవనండి, అది 1A అవనివ్వండి, 1B అవనివ్వండి, నా దృష్టిలో ఒకటేనండి. చాలామంది టెన్షన్ పడిపోయి హలో సార్ ఈరోజు సెట్ 3 అంట కదా, సెట్ 1 అంట కదా, సెట్ 2 అంట కదా. బాగా రాసేవాడికి సెట్ ఏ ఏంటి, సెట్ 1 ఏంటి, సెట్ 2 ఏంటి, సెట్ 3 ఏంటి, సెట్ 4 ఏంటి. నువ్వు బాగా ప్రిపేర్ అయితే ఒక చాప్టర్కి 10 క్వశ్చన్లు, ఒక చాప్టర్కి 10-12 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే కనుక డివైడెడ్ బై 3 చేస్తారు. అంటే నువ్వు ఒక్కొక్క మోడల్కి 4 క్వశ్చన్లు ఒకసారి ప్రిపేర్ చేస్తే కనుక ఖచ్చితంగా అవి అలాగా 3 సెట్స్ ప్రిపేర్ అయితే 3 4 12 మినిమం మీరు చాప్టర్కి 12 నుంచి 15 క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వాలి. లాంగ్ ఆన్సర్లు అవనివ్వండి, షార్ట్ ఆన్సర్లు అవనివ్వండి, వెరీ షార్ట్లు అవనివ్వండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు చేస్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనం ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఎగ్జామ్ రాయాలంటే కనుక లాంగ్ ఆన్సర్లు అవని, షార్ట్ ఆన్సర్లు అవని, వెరీ షార్ట్స్ అవనివ్వండి. చాప్టర్ వైజ్ నువ్వు 10 నుంచి 15 క్వశ్చన్లు బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే యూ కెన్ గెట్ ఆటోమేటిక్లీ ఫుల్ మార్క్స్. సో అదర్వైజ్ ఎడిషనల్గా అదే మోడల్ క్వశ్చన్స్ కూడా చేయాలి. అలాగే రిపీటెడ్ ఇయర్స్ సమ్స్ 70 to 20% ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దట్ సమ్స్. బట్ మెయిన్ థింగ్ ఈజ్ టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ వాట్ ఎవర్ గివెన్ గైడ్లైన్స్ గివెన్ బై అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్. అది మనం సార్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అయ్యో సెట్ 1 సెట్ 2 సెట్ అయితే ఏంటి, నువ్వు బాగా ప్రిపేర్ అయితే 75 to 75 గ్యారంటీ. 40 మార్క్స్ 35 మార్క్స్ కాదు కదా మనం చేసేది. సో నువ్వు 35 మార్క్స్ రాస్తే కనుక పాస్ ఖచ్చితంగా అవుతావు. పాస్ గురించి అయితే మీరు 7 మార్క్స్ 4 మార్క్స్ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా రాయాలి. 7 4 రాస్తాం సార్ అంటే అందులో కొన్ని మనం చాలామంది మిస్టేక్స్ కొంతమంది చేసి ఉండొచ్చు. చేయకపోతే కనుక ఖచ్చితంగా మనం యూ కెన్ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్ట్రైట్ లైన్స్. అంటే మనకు 1Bలో ఫస్ట్ 2 మార్క్స్ ఎలా వస్తాయి, స్ట్రైట్ లైన్స్ 2 క్వశ్చన్లు వస్తాయి. అలాగే 3D ప్లేన్స్ 1 అండ్ అక్కడ 4 క్వశ్చన్స్ అయ్యాయి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 2 6 అయ్యాయి. డిఫరెన్షియేషన్ 2 8 క్వశ్చన్లు అయ్యాయి. ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్ 1 అండ్ మీన్ వాల్యూ థియరమ్స్. సో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ గెట్ ఇన్ VSQs ఆఫ్ 1B. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ 1 by 1. ఇక్కడ చూస్తే కనుక ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, విచ్ మోడల్స్ దే ఆర్ ఆస్కింగ్ హియర్ ఫ్రీక్వెంట్లీ. అంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ తీసుకుంటే కనుక హియర్ you see that here find the value of, you can see that here find the value of, can see that here find the value of x if the slope of the line passing through 2,5 and x,3 is 2. So now given points are 2,5 and x,3 and given slope is 2. What we have to find out here, value of x, y2 minus y1 by slope formula, point formula వచ్చినప్పుడు y2 minus y1 by x2 minus x1. So now you can get equal to 2 here. Then x value is what, 2x is equal to 2, then x is equal to 1. So obviously you can go through the next one. Find the equation of straight line passing through minus 4,5 and cut off equal intercept non-zero intercepts on the coordinate axis. Here let the equation of straight line, I don't know, నేను తెలియని దాన్ని ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి సార్, హియర్ ఒక స్ట్రైట్ లైన్ వచ్చి ఎక్స్ యాక్సిస్ని A of A, 0 దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. అలాగే
y యాక్సిస్ని b ఆఫ్ 0, b దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. దెన్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇస్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ a అండ్ b ఆర్ x, y intercepts, x intercept and y intercept, x intercept and y intercept. Okay, now given that the straight line makes equal intercepts are, the coordinate axis is a is equal to b, x/a plus y/a is equal to 1, x plus y is equal to a. So now which is passing through the point -4, 5. So x plus y is equal to 1 here. The required equation of straight line is x plus y is equal to 1. Then find the equation of the straight line passing through -2, 4 and making non-zero intercepts whose sum is 0. Let the equation of straight line x/a plus y/b is equal to 1. Given that the sum of intercepts is 0, a plus b is equal to 0, b is equal to -a. b is equal to what here? b is equal to what here? -a. Okay, next. Here you see that, okay, passing through the point again, a is equal to -6 you got, same the question. అలాగే ఇంటర్సెప్ట్స్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 అండ్ మేకింగ్ నాన్-జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ whose sum is 0. Non-zero intercepts whose sum is 0 means a plus b is equal to, నేను ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి a plus b is equal to 0 and a plus a is equal to 0. I got, he can get b అంటే b is equal to what here? a plus b is equal to 0, b is equal to what here? -a. ఈక్వల్ అన్నాడు కాబట్టి x/a plus y/-a. So then you can write x minus y is equal to a, passing through the point x minus y equal to -1. You see that next one, find the area of the triangle formed by the straight line with the coordinate axis. Here given the equation of straight line is given here, then the area of triangle with the coordinate axis is c square by 2 into mod ab. So now c square by 2 into mod ab, 144 by 2 into 12, that is what here 24, you can cancel by 6 times. నేను ఏదైనా చెప్తేది ఏంటంటే మీకు ఇక్కడ అది 1a అవనివ్వండి, 1b అవనివ్వండి, 2a అవనివ్వండి, 2b అవనివ్వండి, ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే యూ హ్యావ్ టు ఆన్సర్ బై ప్లానింగ్. అంటే మీరు వెయిటేజ్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. అంటే నువ్వు క్వశ్చన్ నెంబర్ ఆర్డర్ వైజ్ ప్లానింగ్ చేసుకుంటే కనుక మీరు ఎక్కడో అక్కడ క్వశ్చన్ వాటి మార్చితే కనుక ఇబ్బంది పడతారు. మీరు వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక యూ ఆర్ ఇన్ ద సేఫ్ మోడ్. ఓకే, ఖచ్చితంగా మీరు నా ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 7 మార్క్స్ అయితే కనుక వెయిటేజ్లో వస్తాయి. 7 మార్క్స్ వెయిటేజ్లో స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 2 క్వశ్చన్లు వస్తాయి, అలాగే డీసెస్ అండ్ ఇయర్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, అక్కడికి 4 అయ్యాయి, డిఫరెన్షియేషన్ 1, ఓకే 5, అలాగే మ్యాక్సిమా అండ్ మినిమా లిమిటెడ్ సమ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ 7 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కనుక మనం ఖచ్చితంగా ఒకటి వస్తుంది 6 అయ్యి అక్కడికి. ట్యాన్ అండ్ నార్మల్స్ అందులో నుంచి కూడా ఒకటి వస్తుంది. సో టోటల్ 7 క్వశ్చన్స్. అలాగే 4 మార్క్స్కి వచ్చేటప్పటికి ఏంటి సార్? లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్. ఖచ్చితంగా ఈ ఆర్డర్ కాదు, మీరు వెయిటేజ్ చూడండి. అంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనం ఆ క్వశ్చన్ ఏ చాప్టర్లోనే అన్నది అది ఐడెంటిఫై చేసుకోగలగాలి. 1bకి రిమైనింగ్ పేపర్స్ కొన్ని డిఫరెంట్ ఏంటంటే ఆ 1b చాప్టర్లో మీకు ఆ క్వశ్చన్ ఇవ్వగానే అది ఏ చాప్టర్ అన్నది నీకు ఐడెంటిఫై అవ్వాలి. నువ్వు గుర్తిస్తే కనుక నువ్వు ఐడెంటిఫై చేస్తేనే కదా ఆ ఆన్సర్ చేయగలవు. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. మనకి ఏవయ్యాయి? లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, అలాగే స్ట్రైట్ లైన్స్ అంటే 3 క్వశ్చన్స్ అయ్యాయి అక్కడికి. అలాగే కంటిన్యూటీ నుంచి 1, 4, అలాగే నెక్స్ట్ వచ్చి ట్యాన్ అండ్ నార్మల్స్ 5, డిఫరెన్షియేషన్ 6, అలాగే రేట్ మెజర్ కూడా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, బేస్డ్ ఆన్ దట్ దెన్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్, వాల్యూమ్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్, దీస్ సమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, again come to the straight line here. Okay, now here next one. Then here if the area of triangle formed by the straight lines x equal to 0, y equal to 0 and 3x plus 4y is equal to a is 6, then find the value of a. Given sides of triangle are x equal to 0, y is equal to 0 and 3x plus 4y is equal to a, 3x plus 4y minus a equal to 0. Comparing with
3 with here ax plus by plus c equal to 0. Then area of triangle formed by the lines ax plus by with the coordinate axis is what? C square by 2 into mod AB. C square by 2 into mod AB. Okay. Now అలాగే నెక్స్ట్ మోడల్స్ స్ట్రైట్ లైన్స్ నుంచి రెండు క్వశ్చన్లో ఒకటి ఆ మోడల్ అంటే లైన్ ఇచ్చి ఇన్సెప్ట్ ఫామ్ వచ్చి ఖచ్చితంగా కండిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అలాగే ట్రాన్స్ఫార్మ్ నార్మల్ ఫామ్ నుంచి వాట్ అబౌట్ ద నార్మల్ ఫామ్ హియర్ గివెన్ లైన్ x plus y equal to -1 minus x minus y equal to 1 dividing both sides by root 2 here minus 1 by root 2 into x plus minus 1 by root 20 y equal to 1 by root 2 which is of the form here x cos alpha plus y sin alpha equal to p sin alpha cos alpha both are negative sin theta cos theta negative అంటే ఎక్కడ ఏ క్వాడ్రంట్లో వస్తుంది belongs to here quadrant 3 కాబట్టి so you can get minus 180 plus alpha you can get 180 plus alpha means 45 here pi by 4 the normal form is what మళ్ళీ మీరు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 1bలో ఏంటంటే మీరు కన్క్లూజన్ కూడా రాయాలి గివెన్ లైన్ అలాగే మనకి క్వశ్చన్ మనకి సెంటెన్స్ ఫ్రేమ్లో ఉంటుంది కాబట్టి సో నార్మల్ ఫామ్ ఈజ్ అని చెప్పి రాయాలి ఫామ్లో రాయాలి ఫామ్లో రాస్తే మీకు తెలుసు కదా 1 మార్కు అలాగే అప్లికేషన్స్కి అండ్ ఆన్సర్కి 1 మార్కు సో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి ఓకే అంటే మీరు ఫార్ములా ఖచ్చితంగా రాయాలి అప్లికేషన్స్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తే కనుక ఇంకొక మార్క్ వస్తుంది అలాగే ఫార్ములా నార్మల్ ఫామ్ ఖచ్చితంగా కరెక్ట్గా రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఎక్స్ కాస్ 5 pi by 4 y sin pi by 4 equal to 1 by root 2 then find the value of y the line joining 3 comma y and 2 comma 7 is parallel to the line joining the points minus 1 comma 4 and 0 comma 6 let the given points a equal to 3 comma y b equal to 2 comma 7 and d equal to you can get y is equal to 7 then find the value of p if the straight lines are mutually perpendicular and parallel conditions మీద mutually perpendicular అంటే a1 a2 plus b1 b2 is equal to 0 parallel అంటే a1 by a2 equal to b1 by b2 అలాగే నెక్స్ట్ ఇంకేం అడుగుతాడు రిప్రజెంట్ సేమ్ లైన్కి ప్యారలల్ కండిషన్కు చాలామంది ఒకేలా రాస్తారు సో రిప్రజెంట్ సేమ్ లైన్ అంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అని రాయాలి a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు ఎంత అండి c1 by c2 అలాగే నెక్స్ట్ అలాగే హియర్ గివెన్ స్ట్రైట్ లైన్స్ here 3x plus 7y minus 1 these are mutually perpendicular I applied the condition so next one find the equation of straight line passing through the point and parallel to the line given line is here and parallel of 1 then since passing through minus pi comma 4 k value I got 22 okay very good next one you see that next question find the equation of straight line find the equation of straight line here perpendicular to the line here and passing through the point perpendicular to line అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి మీకు ఇక్కడ రెండు మెథడ్లు ఉంటాయి సార్ స్లోప్ రాసి మళ్ళీ పర్పెండిక్యులర్ స్లోప్ చేసి చేయొచ్చా వెరీ గుడ్ అలా చేయొచ్చు లేదంటే పర్పెండిక్యులర్ లైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే అంటే బిఎక్స్ మైనస్ వై ఏవై ప్లస్ కే రాసి మళ్ళీ పాయింట్ రాస్తే దాని కన్ రైట్ దీని కే వాల్యూ -3 కానీ సబ్స్టిట్యూట్ దేర్ కానీ ఖచ్చితంగా మీరు మైనస్లో ఉంటే స్టార్టింగ్ కోఎఫిషియంట్ మైనస్లో ఉంటే మైనస్ కామన్ చేయండి చాలామంది నిన్న కూడా చేసిన మిస్టేక్స్ ఏంటంటే మైనస్ కామన్ చేయడం మర్చిపోతున్నారు సో మైనస్ కామన్ చేయకుండా వదిలేస్తున్నారు సో అలా వదిలేయకుండా నెగిటివ్ ఎప్పుడు ఉండకూడదు వీఆర్ థింకింగ్ ఆల్వేస్ బీ పాజిటివ్ సో పాజిటివ్గా ఉండాలి కాబట్టి స్టార్టింగ్ కోఎఫిషియంట్ పాజిటివ్ అవ్వాలంటే మైనస్ కామన్ చేయండి సో నౌ చాలామంది ఏంటంటే అలా వదిలేచ్చు కదా సార్ అంటే అలా వదలకూడదండి యూ టేక్ మైనస్ కామన్ ఓకే నౌ హియర్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అంటే ప్యారలల్ లైన్స్ దగ్గర ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ రెండు ఈక్వల్ అవ్వాలి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఈక్వల్ అవ్వాలి సో నౌ హియర్ గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ 3x plus 4y and 6x plus 8y minus 1 so now here then the distance between the parallel lines is formula mod c1 minus c2 by root over a square plus b square then can see that next question also here same in the x quotient y quotients are equal అవ్వాలంటే మల్టిప్లై అయినా చేయాలి సెకండ్ ఈక్వేషన్ని అలా కోషన్స్ ఈక్వల్ రావడానికి యూ హ్యావ్ టు మల్టిప్లై ఎనీ ఆఫ్ ద లైన్ ఆర్ డివైడ్ సో యూ కెన్ గెట్ సో mod c1 minus c2 by root over a square plus b square now I will get 1 by 2 root 34 1 by 2 root
34 here. Now next again given equation of straight lines which are concurrent lines. Which are concurrent lines means two or more lines are said to be concurrent means they have the same point as common. They have the same point as common. ఆ రెండింటికి కూడా ఆ మూడింటికి కూడా మనకి కామన్ పాయింట్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అలాగే టూ లైన్స్ సాల్వ్ చేసి ఒక పాయింట్ వస్తే కనుక ఆ పాయింట్ని మనం థర్డ్ లైన్ ఆ వాల్యూ మనకి ఏదైతే అడిగాడో ఆ వాల్యూ ఉన్న లైన్లో రాస్తే సో దట్ యూ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. So now here our determinant is equal to 0 you can get. Okay, now same in the scenario. Next question, you see that next question also given the equations are here mutually perpendicular concurrent here. Again it is a based on the concurrent condition. You can see that three lines, so you can take the three lines, you can get determinant is equal to 0, you can get that is equal to 0, then that is equal to 0 means then you can get p value as 2. If centroid of straight line of a triangle, what's the passing through the what's the centroid and form line and x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3, z1 plus z2 plus z3 by 3. So 10 by 3 to 11 by 3. So if here are the three vertices and which is the centroid of tetrahedron, find the fourth vertex. So centroid of tetrahedron ante formula entandi x1 plus x2 plus x3 plus x4 by 4. అలాగే నెక్స్ట్ y1 plus y2 plus y3 plus y4 by 4 which is nothing but, so now here you can take the conditions, so equal the values, you can get x value 13 plus x by 4 equal to 4, 5 plus 4 by y by 2 is equal to 5 plus z by 4 equal to 2, x value 3, y value 3, z value 3. Now find the fourth vertex of parallelogram whose consecutive vertices are given here. Find the fourth vertex of parallelogram. Same scenario. In a parallelogram the fourth vertex we have to find out the formula is d is equal to a plus c minus b. You can get a plus c minus b coefficients 3, 3, 1. So next here the find the ratio. Which chapter is we are discussing about what here? 3D coordinate system here. So now find the ratio in which yz plane divides the line a of 2, 4, 4, 3, 5, minus 4. So you can get here same value divides in the ratio here. What is the formula? See that find the x value if distance between the line points is 2 units, 9 units here. So given that distance is equal to 9, so ab square equal to 81, so distance square equal to 81 here. So x minus 5 equal to plus or minus 3, x equal to 8 or 2. So find the coordinates of the vertex C of a triangle ABC if it is centroid of the origin and the vertex A, B are 1, 1, 1 and here minus 2, 4 are respectively given two vertices of a triangle, or then third vertex be that C equal to x, y, z, given centroid is 0, 0, 0. So now x minus 1 by 3 equal to 0, y plus 5 by 3 equal to 0, x minus 1 equal to 0, y plus 5 equal to 5, then you can get 2 plus z is equal to 0. Center is here x, y, z. Then find the ratio in that same scenario. Here xz plane ante zx plane ante y1 is to y2 minus y1 is to y2. ఇక్కడ yz plane ante here formula is minus x1 is to x2. Here the formula is here minus y1 is to y2 in the zx plane. So now after 3D coordinate system we have one question of plane. After 3D coordinate system we can do that plane. Okay, this is the plane here starting here. Find the angle between the planes here. Cos theta is equal to formula, you know cos theta equal to formula a1 a2 plus b1 b2 plus a1 a2 plus b1 b2 plus c1 c2. Cos theta is equal. Okay, now root over formula is what? a1 square plus b1 square plus c1 square into root over a2 square plus b2 square plus c2 square, which is nothing but cos theta, So now find the angle between the planes again. Cos theta equal to modulus of a1 a2 plus, based on that model angle between the planes.
అంటే ఇక్కడ కాస్ట్ మనకి ప్లేన్లో అడిగేది యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఆర్ రెడ్యూస్ ఇంటూ నార్మల్, రెడ్యూస్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆర్ నార్మల్ ఫార్మ్. Reduce that here, reduce the equation, reduce the polynomial, reduce the equation here plane in the normal form. In the normal form means what? Here you can write x by ax by next a by root over, you can get ax by root over a square plus b square plus e square, okay, plus by root of a square plus b square plus e square. So which is the basic formula? Cz by root of a square plus b square plus e square. Then you can do that modulus here root over 14 for that a square plus b square plus c square. So now here lx plus my plus n is equal to p, where l comma m comma n are these values 1 by root 14 and a by root over a square plus b square nama l anukovali, and this is m and this is n. So now which is in the normal form. Now given plane is given here, divided by 2 on the both sides, then you can get x by minus 1 by 2, y by minus 2 by 3, z by 1 equal to 1. Which of the form? X by a plus y by b plus z by c equal to 1. Then x intercept and y intercept here. Given plane is here, x plus 2y plus 2z is equal to 4. Comparing with ax plus by plus cz plus d is equal to 0. A is equal to 1, b is equal to 2, c is equal to 2. So divide with here root over a square plus b square plus c square. Now here a by root over means 1 by root over a square plus b square plus c square, 1 by 3x, 2 by 3y, then 2 by 3z is equal to 4 by 3. Which of the form? Lx plus my plus nz is equal to p. Then where l comma m comma n equal to? So equation of the plane passing through the point 1 comma 1 comma 1 and parallel to the plane. So given plane is like this, a equal to 1, b equal to 2, c equal to 3, x1 y1 z1 is equal to 1 comma 1 comma 1. So equation of the plane passing through and parallel to the ax plus by plus cz is equal to 0 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. Then given planes are like this, which are at right angles, which are at right angles here. So now which are at right angles means here a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. Right angles అన్నా పర్పెండిక్యులర్ అన్నా ఒకటే. ఇక్కడ దేర్ ఆర్ రైట్ యాంగిల్స్ అన్నా పర్పెండిక్యులర్ అన్నా మీరు కండిషన్ పర్పెండిక్యులర్ కండిషన్ రాయాలి. a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. Okay sir, next one, find the equation of a plane whose intercepts are x y z. X intercept is a, b, c here, x by a plus y by b plus z by c is equal to 1. Z by c is equal to 1. Here write the plane in the normal form here, intercept form, x by a plus again y by b plus z by c. Next chapter is what here? Limits. Limits లో మనకి రెండు క్వశ్చన్లు వస్తాయి. సో లిమిట్స్లో ఎట్లాంటి క్వశ్చన్లు వస్తాయి? See that limits here, limit x tends to 0, root over x 1 plus x by x here. అంటే ఇలాగా మనకి ఇర్రేషనల్స్ ఆడుంటే రేషనలైజ్ చేసి మనం లిమిట్ అప్లై చేయాలి. అలాగే ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ మోడల్ ఏంటి సార్? అలాగే ఇన్ఫినిటీ మోడల్ ఉంది కదా, అలా ఏం చేయాలి? స్టాండర్డ్ లిమిట్స్. ఇందులో మనకి 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ రేషనలైజింగ్, స్టాండర్డ్ లిమిట్, ఇన్ఫినిటీ ఫామ్. అంటే 0/0 ఫామ్, అలాగే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్. లేదంటే మనకి అక్కడ లిమిట్స్లో మనకి ఇక్కడ అంటే ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/x టెన్స్ టు 0. సో 1/x టెన్స్ టు 0 ఆ 4 మెథడ్లు ఖచ్చితంగా వాటిలోంచి మనకు వస్తాయి. అలాగే సీకండ్ x మైనస్ 1/x అని, అలాగే ఎక్స్ టెన్స్ టు 0 మనకు క్వశ్చన్ బట్టి స్టాండర్డ్ లిమిట్లో ఎట్లా మార్చుకోగలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ హియర్ see that this question rationalizing and this is standard limit. So this is a log a base c, then you can get root 1 here, 1 plus 1 here, 1 plus 1 2, you can get log 3 base c again. So log x power m formula, log x power m I used here, m log x is equal to log x equal to log x power m I used here. So sin c minus sin d, limit apply करना here, sin c minus sin d, sin c minus sin d means 2 cos c plus d by 2 sin c minus d by 2, limit ax minus 1/x, అలాగే b power x minus 1/x, log a base c, log b base c, so log a base b, e power x minus 1 by root over x plus root over 1 plus x minus 1, again rationalizing with
root over 1 plus x plus 1 by root over 1 plus x plus 1. So here again you can get limit, applying limit here. So next here cos c minus cos d, cos c minus cos d minus 2 sin c plus d by 2 sin d minus c by 2, sin of d minus c by 2. Okay, now here x వస్తుందండి, by divided by x వస్తుంది, ఇక్కడ b minus a by 2 వస్తుంది. అలాగే next one, here you see that cos x by x minus pi by 2, cos x by x minus pi by 2. So x minus pi by 2 tends to 0, x minus pi by 2 is equal to theta. So x is equal to pi by 2 plus theta, pi by 2 plus theta. Okay, next అలాగే x tends to infinite, x tends to infinite అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 1 by x tends to 0. సో ఇక్కడ x క్యూబ్ కామన్ తీస్తే ఏమవుతుందండి, 3 minus x square, 11 minus 3 by x square, 4 by x cube, 13 minus 5 by x, 7 by x cube. అలాగే 1 by x tends to 0, 1 by x square tends to 0, 1 by x cube tends to 0, 11 by 13. అలాగే ఇక్కడ కూడా sin x minus 1 by x plus 1. So you can divide it, you can get 1 by 2. So this is about the limits here. ఈ మోడల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు డిఫరెన్షియేషన్, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ వస్తుంది. లిమిట్లో శాండ్విచ్ థీరం మోడల్, శాండ్విచ్ థీరం మోడల్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లిమిట్ ఆఫ్ x tends to 0 f of x which is less than or equal to g of x, లిమిట్ x tends to 0 h of x, అంటే f of x h of x లిమిట్ ఒకటే అయితే g of x కూడా అదే అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ శాండ్విచ్ థీరం. అలాగే డెరివేటివ్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సీకంట్, డెరివేటివ్ ఆఫ్ tan x e power x. You can take derivative of formula, standard forms, y dash is equal to n square into y. So again tan inverse x formula, x equal to tan inverse of 2x by 1 minus x square, then x equal to tan x, x equal to tan theta. అలాగే నెక్స్ట్ sin of log x అంటే cos of log x by x. So these all formulas you have to do. Next error and approximation, basic formula is delta y is equal to f of x plus delta x minus f of x. ఓకే, మీకు ఎర్రర్ అండ్ అప్రాక్సిమేషన్లో వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, డెసిమల్ క్యాలిక్యులేషన్ ఎట్లా సార్, ఇప్పుడు 0.3 ఉందనుకోండి, 3/10 వేసుకుని క్యాలిక్యులేట్ చేయండి, లాస్ట్లో మళ్ళీ డెసిమల్లో మార్చుకోండి. అలాగే 0.4 ఉందనుకోండి, 0.45 ఉంటే 45/100గా రాయండి, అలాగే లాస్ట్లో మళ్ళీ డెసిమల్ మార్చండి. అలాగే నెక్స్ట్ వన్, యూ కెన్ టేక్ ఇట్ హియర్, యూ కెన్ టేక్ ఇట్ నెక్స్ట్ వన్ హియర్, side of a square and approximation increase in area, area equal to x square here. అలాగే delta equal to 2x dx, then here 2 into 3 0.01, you can get 0.06. radius of the sphere, sphere volume 4/3 pi r square. then అలాగే relative error and percentage error. what about relative error, definition they'll ask. what about relative error here, relative error అంటే ఇక్కడ delta x మీద any change in x, delta y మీద any change in y. percentage error అంటే ఏమొస్తుందంటే which is delta y by y is relative error, delta x by x is relative error in x. So delta y by y into 100 is called a percentage error in y. అలాగే delta x by x into 100 is called delta x by x is 100 is called delta percentage error in x. Okay, next Rolle's and Lagrange's mean value theorem. So Rolle's theorem is what, for any f is continuous, here f is continuous and f is differentiable. f is continuous on closed interval a comma b and f is differentiable on, okay, open interval a comma b, then f dash of c is equal to 0 where c belongs to a comma b. So in that interval c value will exist. So here f dash of c, you can see here for one question f of x is given, which I have to get to give 2 comma 3 continuous on 2 comma 3 closed interval, differentiable, then derivative ఖచ్చితంగా 3 లైన్ రాయాలి. derivative f dash of c you have to write 2c here, c belongs to 2 comma 3 such that మీరు పొడిపొడిగా f dash of c అని రాస్తే మార్క్స్ రావు. ఓకే, బై యూజింగ్ రోల్స్ థియరం f dash of c ఈక్వల్ టు 0. అదే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, లెగ్రాంజెస్ అయితే కనుక f dash of c ఈక్వల్ టు సేమ్ వర్డ్స్, f dash of c ఈక్వల్ టు f of b minus f of a by b minus c, లెగ్రాంజెస్ థియరం. సో రోల్స్ థియరం అయితే కనుక f dash of c ఈక్వల్ టు 0. సో నౌ హియర్ స్టేట్ రోల్స్ థియరం అన్నప్పుడు ఏమవుతుంది, f maps a to b closed interval a comma b belongs to R. So to R here be a function such that f is continuous, f is differentiable,
f of a is equal to f of b, at least one point c belongs to a comma b such that f dash of c equal to 0. Okay, now which is Rolle's theorem here. This is f dash of c is equal to 0. F is continuous, f is differentiable. Rolle's theorem will be verified. Okay, Rolle's theorem will be verified. Okay children, here this is about Rolle's theorem and Lagrange's mean value theorem. Finally this session is closed. So instructions follow here kada. So class andra baga vinnar kada. Okay, very good. Okay, wish you all the best for 1B examination. Be confident and alert. Okay, thank you.